వేదాలే శిలలై వెలసిన కొండ, భక్తకోటి ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటే కొండ. ఎన్నో కష్టాలకు వచ్చి గంటలు రోజుల తరబడి క్యూలైన్లలో ఉండి క్షణకాలం పాటు తిరుమలేశుని దర్శనంతో భక్తులంతా పులకించిపోతారు. అలాంటి తిరుమలేశుడు కోట్లాది భక్తుల కన్నుల పంట. ఏ కుటుంబానికైనా ఓ కులదైవం ఉంటాడు. వివాహ సమయంలో ఆ స్వామిని పూజించి వివాహం చేసుకుంటారు. మరి తిరుమలేశుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఎవరో తెలుసా? సాక్షాత్తు అహోబిల నరసింహుడే. ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ స్వామి పూజ తర్వాతే శ్రీనివాసుడు పద్మావతీ దేవిని పరిణయమాడాడు. తిరుమల వెళ్ళినప్పుడు గమనిస్తే తిరుమలేశుని హుండీకి ఎదురుగా నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. అదేవిధంగా తిరుమల నడకదారిలోనూ అనేక నృసింహ క్షేత్రాలు మనకు దర్శనమిస్తాయి. ఇక ఉత్తర మాడవీధిలో అహోబల మఠాన్ని మనం గమనించవచ్చు. ఇలా తిరుమలకు అహోబలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహ క్షేత్రం. వరాహస్వామి తిరుమలేశునికి చోటు ఇచ్చాడని ప్రతీతి. వరాహ రూపాన్ని, నృసింహ రూపాన్ని రెండింటినీ ఒకటిగానే భావిస్తారు హైందవులు. ఆ విధంగా తిరుమలతో వరాహ నృసింహుల ఆధ్యాత్మిక బంధాన్ని మనం గమనించవచ్చు.